నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలను వేలేరు మండల కమిటీ తరపున మేము వెళ్తుంటే పోలీస్ యంత్రాంగం మేము బయలుదేరే సమయంకు మమ్మల్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. మరి ఈరోజు మేము కనీసం నిరసన వ్యక్తం చేసే అంత అది లేకుండా ఈ యొక్క రాజకీయ పార్టీలు అధికార దుర్వినియోగం చేసుకుంటూ అన్ని ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. మరి ఈరోజు చూసిన ఎడల ఒక్కొక్క వ్యవస్థ భ్రష్టు పట్టింది. రైతులను మరియు విద్యార్థులను మరియు ఉద్యోగులను మరియు పాలన గాడిన పడకుండా పాలనను పక్కన పెట్టేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడమే మెయిన్ ఉద్దేశంతో నడుస్తున్న ఈ యొక్క అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ తన సొంత లాభం గురించి ఈ యొక్క అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు సబబు అని మేము అడగడం జరుగుతుంది. మీరు ఈరోజు మమ్మల్ని అరెస్టు చేయించవచ్చు, కానీ ప్రజలకు తెలుస్తుంది, ప్రజలు చూస్తున్నారు. ప్రతి ఒక్క ఓటరు ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారంటే అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టేయడం కాకుండా అడిగే వారి యొక్క గొంతును నొక్కడం ఏంటి అని ఈరోజు ఆలోచనలో పడుతున్నారు. దయచేసి చెప్తున్నాను, మీరు మంచిగా పాలన చేయాలనే ఈరోజు మన ముఖ్యమంత్రిని అందరం ముఖ్యమంత్రి చేసుకున్నాము. అందరం ఓటేసి మన ఎమ్మెల్యే గారిని అయితేంది, రాష్ట్రంలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు అయితేనే, మన ముఖ్యమంత్రిని అయితేనే మనకు కావాలని కోరుకున్నాము. కానీ ఈరోజు చేస్తున్నది ఏంటిది? ప్రతిపక్షాలను కనీసము ఒక్క మార్కు కూడా తక్కువ వస్తే తట్టుకోలేని ఆ చిన్ని పసిమొగ్గలను నువ్వు 23 మందిని బలిగొన్నావు. దానికి ప్రత్యక్షంగా మీరే కారణమని ఈరోజు ప్రతిపక్షాలు అడుగుతుంటే ప్రతిపక్షాల యొక్క గొంతును నొక్కడం మీరు ఆలోచనతోటి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడంతో మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మేము ప్రజల పక్షాన అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మేము ఉండడానికి ఎప్పుడు కూడా మేము సంకోచించము, భయపడము. మీ అరెస్టులతోటి మీ యొక్క భయపెట్టుడితోటి మేము ఏమాత్రం భయపడమని మేము హెచ్చరిస్తున్నాము. దయచేసి చెప్తున్నాను, మీకు చాలా సమయం ఉన్నది. ఆ సమయంలో మీరు చేయవలసిన పనులున్నాయి. ప్రజలకు చేయాలి, ప్రజాపాలన గాడిన పెట్టాలి, ఎన్నో పనులున్నాయి. మమ్మల్ని మా యొక్క కక్ష సాధింపులతోటి మమ్మల్ని మీరు గొంతు నొక్కడం మానేసి పాలన కొనసాగిస్తారని మేము దయచేసి విజ్ఞప్తి చేస్తూ, మీరు ప్రజలకు పసిపిల్లలతోటి మీరు చెలగాట మాడొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాను.